వెల్కమ్ టు హైపర్ న్యూస్. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ఇప్పుడు సెలూన్ షాపుల్లో 200 యూనిట్ల లోపు వస్తే కరెంటు ఉచితంగా ప్రభుత్వం కల్పించిందని, గతంలో ఆదరణ పథకం ద్వారా నాయి బ్రాహ్మణులకు లోన్లు, పనిముట్లు ఇవ్వటం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గుర్తు చేశారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. నాయి బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇవ్వటం జరిగిందని, అలాగే దేవాలయ కమిటీలో నాయి బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఆలయాల్లో మంగళ వాయిద్యం వాయించే వారి జీతం 25,000 రూపాయలకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాల గురుస్వామి, ధనుంజయ్, వెంకటేశ్వర్లు, రాజా, గురుమూర్తి, గోపాల్, ప్రతాప్, ప్రసాద్, బిల్లు, చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే వేసరాలు సైడ్కి వచ్చాను ఓకే కొద్ది సైడ్కి ఉన్నాను అందరూ పక్కకి రండి అన్నా అన్నా వచ్చే పక్కకి ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుల దగ్గర నుండి జిల్లా నాయకులు గూడూరు టౌన్లో ఇచ్చేసి ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు నాయి బ్రాహ్మణుల సంఘంతో ప్రదర్శనగా రామారావు గారి బొమ్మ దగ్గర నుంచి లోపల దాకా ప్రదర్శనగా వచ్చి మా నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పటానికి మాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులు తప్పుటూరి బాలగురుస్వామి గారికి ఈయన రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే బీసీ సాధికార సమితి మెంబర్ కూడా ధనంజయ్ గారు, అలాగే వెంకటేశ్వర్లు, అలాగే ఈయన నెల్లూరు పార్లమెంట్ యువత కార్యదర్శి, అలాగే రాజా గారు రాజా వీళ్ళందరూ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా గురుమూర్తి గారికి మిగతా అందరూ కొంత మా కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి కూడా 90% నాతోనే ఉన్నారయ్యా. ఒక 10% అటు ఇటు కానీ 90% నాతోనే ఉండారు. ఎందుకంటే మేము చిన్నప్పుడు కాలేజీ దగ్గర పోయేటప్పటి నుంచి మా కటింగ్ అంతా ఏ రకాల కటింగ్ అంటే మా శివన్న చేసేవాళ్ళు, ఫేమస్ ఆయన ఇక్కడ శివన్న. ఆ తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మా గురుమూర్తి గారు మొత్తం ఈ రోజుల్లో కూడా ఆయనే ఎక్కడ పెద్ద సెల్లుడు సుబ్బైనా నాకు కుదరదు ఇస్తే ఆయనే నాకు కటింగ్ చేసేటువంటి కార్యక్రమం. అలాగే మా నాయకులు అందరినీ ప్రయత్నం చేసి ఎలక్షన్లో మాకు మొత్తం ప్రయాణం చేసి దీపావళిలో మెజార్టీ వచ్చేందుకు ప్రయాణం నా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఇప్పుడే మా సోదరులు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా షాపుల్లో 200 యూనిట్ వరకు విద్యుత్ సంబంధించిన బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, 200 పైన అయితే కట్టండి అని చెప్పి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణికి ఇవ్వడం కూడా మరొకని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా ఒక కమిటీ మెంబర్ నాయి బ్రాహ్మణుని ఇవ్వమని చెప్పి బాబు గారి ప్రకారం 3 కాన్స్టిట్యూన్సీలో ప్రతి దేవాలయంలో ఒక నాయి బ్రాహ్మణుడు నేను గర్వంగా చెప్తున్నా. ఎందువల్లంటే గతంలో గుర్తింపు లేదు, కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన నాయకుడు యువ నాయకుడు రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, తెలుగుదేశం అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ. ఖచ్చితంగా బీజేపీ విషయంలో ఎక్కడ కూడా నో కాంప్రమైజ్, ఎక్కడ వదిలే సమస్య లేదు. ఎక్కడైనా ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులు ఇవ్వాల్సిందే అని చెప్పి మాకు ఆర్డర్లు పాస్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి మాకు కూడా గర్వం. ఎందుకంటే కట్టుబడి పనిచేసే వాళ్ళు చెప్పారు, ఎవరెంత పెద్దవాడైనా మా దగ్గర రావాల్సిందే. కరెక్టే, దాంట్లో రెండో మాట్లాడు ఖచ్చితంగా మీ దగ్గర రావాల్సిందే. మీ మౌత్ పబ్లిసిటీ మాకు కూడా శ్రీరామ్ రక్ష. మీకు గడ్డ అయితే మీరు మంచి అని చెప్తే ముక్కాల ఊరికి మంచివాళ్ళు అవుతాం. ఎందువల్లంటే మీరు చెప్పింది వాస్తవం. అది కూడా ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఎవరు పని చేస్తున్నారో మీకు కూడా తెలుసు. మేము చెప్పాల్సిన కొత్తగా మీకు చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆల్మోస్ట్ 90% అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళే. కాబట్టి మీ పైన తెలుగుదేశం పార్టీకి అంత అభిమానం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే దేవాలయంలో పనిచేసే వాయిద్య కళాకారులకి 15,000 జీతం ఉంటే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంత 2,500 రూపాయలు 25,000 రూపాయలు పెంచిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ కూడా ఆదరణ పత్రం కింద అక్కడ సంబంధించిన పనిముట్లు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలిసిందే. అలాగే 2 లక్షల రూపాయలు ప్రతి షాపు కూడా 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సబ్సిడీ 1 lakh నిజంగా చాలా సంతోషం. అలాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో నా గెలుపులో ప్రధాన పాత్ర పోసినటువంటి నాయి బ్రాహ్మణ సంఘానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జీవితంలో రుణపడి ఉంటా, అంటే రెండో మాట కూడా లేదు. అలాగే మా గూడూరు నుంచి ఒక నాయి బ్రాహ్మణుడు రాష్ట్ర లెవెల్లో ఒక మంచి భావించే దాంట్లో అన్న సుబ్రహ్మణ్యం గారు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం అన్న ఆయన మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు
తెలియజేస్తున్నా. ఎందుకంటే మా గూడూరు పేరుని అక్కడ నిలిపినందుకు మనస్ఫూర్తిగా మా సుబ్రహ్మణ్యానికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఎందుకంటే మీరంటూ ఉన్నారు కాబట్టి గూడూరు పేరు ఈరోజు కూడా నిలబడేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, అలాగే మస్తానయ్య గారు, ఇది కూడా చాలా పాత అయినా, నాకు ఇప్పుడు ఆయన కాదు, చాలా పాత అయినా, నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నుండి మా మనోహర్ రెడ్డితో కలిసి ఇద్దరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ మేము తెలుసుకున్నా కానీ వేరే విషయంలో మొత్తం ఒకటే ఉంటాం. కాబట్టి కూడా సంస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి లోకల్లో ఏ అవసరమైనా సునీల్ కుమార్ ఉంటాడు. అట్లా ఇంకో విషయం చెప్తున్నా, మీకు చెప్పలేదు కానీ రైలు అవతల అంగన్వాడీ పోస్టులు వస్తే ఎవరికి ఇవ్వకుండా నాయి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా చేస్తున్నారు. ఎందువల్లంటే అభిమానం ఉంది కాబట్టి ఇచ్చా. అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే స్వేచ్ఛ, వేరే పార్టీలో స్వేచ్ఛ ఉండదు. ఈ తెలుగుదేశం పార్టీలో ఎవరైతే మాకు పనిచేశారో వాళ్ళకి ఇచ్చేదానికి అధికారం ఉంటుంది, వేరే పార్టీలో అధికారం లేదు. వాళ్ళు చెప్పింది తినాలా. ఈ పార్టీ ఆ పరిస్థితి కాదు. పనిచేసే గుర్తింపు ఇవ్వమని చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసినటువంటి మంచి పనులని అందరూ కూడా మీరు కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మా కుటుంబ సభ్యులు నాయి బ్రాహ్మణ సోదరుల పట్ల కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చేసిన సహాయం జీవితంలో మర్చిపోవాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ. గూడూరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ గోపికల వేషధారణతో చిన్నారుల శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. గూడూరు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మరియు విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో సాగింది. చిన్నారులు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. పిహెచ్పి నిర్వాహకులు మురళీరెడ్డి మాట్లాడుతూ, శ్రీకృష్ణ గొప్పతనాన్ని నేటి చిన్నారులకు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ శోభాయాత్ర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దీనికి సహకరిస్తున్నటువంటి వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి, మల్లికార్జున, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. దాసులతో పాటే ఉంటుంది, వారిలాగానే మనకు సేవలు చేస్తుంది. మాకు దాసులైన మీ తలలపైన ఈ మకుట ఏమాత్రం నచ్చడం లేదు. మీ మకుటాలను తీసి మా చరణాల వద్ద ఉంచండి. నిన్ను వదిలేదు లేదు.
శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. అన్ని 18 స్కూళ్ళు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నాయి. 18 స్కూల్ నుంచి మనకు నృత్య పోటీలు వారు వస్తున్నారు. వారంతా కూడా 7 గంటల నుంచి నృత్య పోటీలు మొదలవుతున్నాయి. గోపూజ 3 గంటలకు స్టార్ట్ అయింది. 3 గంటల నుంచి 4 గంటలకి గోపూజ, శ్రీకృష్ణ పూజ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు శోభాయాత్ర జరుగుతూ ఉంది. శోభాయాత్రకు వచ్చిన ప్రముఖులకు అందరికీ, అలాగే యాజమాన్యాలకి, స్కూల్ పిల్లలకి, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ఇది 30వ ఏట మనం శ్రీకృష్ణ యొక్క ఆవిర్భావ దినవాన్ని, ఈ ఆవిర్భావ దినాన్ని మనం గొప్పగా మన టౌన్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేసే దూర ప్రజలందరికీ కూడా, చుట్టూ ఉండే పల్లెల్లో ప్రజలందరికీ, అలాగే విద్యార్థులందరికీ హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వారికి ప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదాలన్నీ కూడా నిదానంగా తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం గూడూరు పట్టణంలోని డిఎస్ఆర్ కమ్యూనిటీ హాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దర్శనం నృత్య పోటీలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుని గోపిక వేషధారణలో చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విజేతలైనటువంటి వారికి బహుమతులను అందజేశారు. జ్ఞాపికను అందజేయవలసిందిగా రాజగోపాల్ రెడ్డి గారు జ్ఞాపికను, ఆత్మీయ జ్ఞాపిక విజేత ఇంగ్లీష్ మీడియం స్కూల్ తర్వాత ప్రదర్శన వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు
వారాహి వాళ్ళకి ఒంగోలులోని డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియంలో జరిగినటువంటి ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో గూడూరు పట్టణానికి చెందిన వారాహి విద్యా వికాస్ పాఠశాలలో చదువుతున్న 4 పిల్లలకు గోల్డ్ మెడల్, సిల్వర్, కాంస్య పథకాలను సాధించారు. విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ మౌనిష్, చైర్మన్ గణపతి, కోచ్ శివశంకర్ అభినందించారు. Good morning all. Myself Chandrasekhar, Principal Varahi Vidya Vikas School. I am thrilled to announce today that we have winners of All India Open Karate Championship 2025 held at Ongole, Andhra Pradesh by Siddhartha Academy on 17th of this month, that is Sunday. So I congratulate the winners. We have achieved a gold medal by Medha Singh class 5 and silver medal by Varun Sandesh class 6, bronze medal by Shashank Sri Sai class 3, another bronze medal by B Tanish class 2. So on behalf of management and principal and the teachers and the coach karate Shivashankar SS Sports Academy, I congratulate the winners once again, and I'll take this as an opportunity to thank our management, the correspondent of Varahi Vidya Vikas School, P. Mauneesh Garu, for providing such a wonderful atmosphere for us, and Chairman Sri Gunavati Garu for providing such a joyful atmosphere, and I congratulate coach once again, Shivashankar Master, karate coach, SS Sports Academy, Goodoor. And this is an opportunity, a beginning opportunity for the students, and we encourage such kind of opportunities, such kind of, we will give such kind of facilities to the students, and we take this opportunity to say this. Every week we have one day specially allotted for extracurricular activities to help the children to grow themselves mentally, physically. That is, we are calling it as no bag day. Every Saturday we are calling it as no bag day. On every Saturday, students will opt different games like archery, karate, dance, yoga, drawing and handwriting. So all the students of the school, it is like an annual day festival or fest that every child will enjoy like anything on that Saturday, and at the same time they have learning atmosphere which is provided by us. That is one of the reason for having this kind of success, and I proudly say that this is the beginning, and
we will continue like this, and we will make the students to participate in events, many events like this, and we will be successful, making the students to be successful in the events. Thank you all for giving this opportunity to me. ఊట్కూరు గ్రామంలోని మీనాక్షి మైకా మైన్ యాజమాన్యం గ్రామానికి చెందినటువంటి భూమిని ఆక్రమించి మైనింగ్ చేస్తున్నారని గతంలో తహసీల్దార్కు అర్జీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఊటుకూరు గ్రామానికి చెందిన న్యాయవాది నారాయణరావు తెలిపారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలోని సోమవారం ఆయన తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది నారాయణరావు మాట్లాడుతూ మీనాక్షి మైనింగ్ యాజమాన్యం హరిజనవాడ అరుంధతివాడకు చెందిన శ్మశాన వాటిక మేత పోరంబోకు కాలువలకు ఆక్రమించి మైనింగ్ చేస్తూ ఉన్నారని, ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. యాజమాన్యంపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీడియాకు వివరించారు. నా పేరు టీవీ నారాయణరావు, హైకోర్టు అడ్వకేట్ని, ఎక్స్ సర్పంచ్ని, ఎక్స్ ఎంపీటీసీని, ఊట్కూరు విలేజ్. ప్రస్తుతం మా ఊట్కూరు గ్రామం నందు మీనాక్షందరం మైకా మైన్ వారు శ్మశానాన్ని, కాలువ పొరుంబోకుల్ని అన్నింటినీ ఆక్రమించుకొని మైనింగ్ చేయించున్నారు. దానిపైన గతంలో తహసీల్దార్ గారికి తెలియజేస్తే ఆ అర్జీ ప్రజా సమస్య పరిష్కారం దిశగా గత తహసీల్దార్ గారు కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సదరు మైనింగ్ వారు వేరే ఓనర్స్ మారి మాకు చంద్రబాబు నాయుడు అండదండలు ఉన్నాయి, మేమేమైనా చేయగలము, చంద్రబాబు నాయుడు గారి అండదండలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి అండదండలు ఉన్నాయి, కాబట్టి మేము ఏమైనా చేయగలం అనే ఉద్దేశంతో దౌర్జన్యం చేస్తున్నారు. శ్మశానాలు, గ్రామ శ్మశానం కానీ, హరిజనవాడ శ్మశానం కానీ, అరుంధతివాడ శ్మశానం కానీ టోటల్గా ఆక్యుపై చేసేసి చుట్టూ ప్రహరీ కట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దానిపైన ఈరోజు మేము తహసీల్దార్ గారికి మరి ఈ విధంగా ఉంటే మేము ఖచ్చితంగా ప్రజల అండదండలతో ప్రజలు వచ్చి ఆఫీస్ మీద ధర్నా చేయడం జరుగుతుంది. లేదు హైకోర్టులో పిల్ కూడా వేసే అవకాశం ఉంది. హైకోర్టులో పిల్ వేసేదానికి మేము ప్రయత్నాలు చేస్తాం. నా పేరు టీవీ నారాయణరావు, హైకోర్టు అడ్వకేట్ని, ఎక్స్ సర్పంచ్ని, ఎక్స్ ఎంపీటీసీని, ఊట్కూరు విలేజ్. ప్రస్తుతం మా ఊట్కూరు గ్రామం నందు మీనాక్షందరం మైకా మైన్ వారు శ్మశానాన్ని, కాలువ పొరుంబోకుల్ని అన్నింటినీ ఆక్రమించుకొని మైనింగ్ చేయించున్నారు. దానిపైన గతంలో తహసీల్దార్ గారికి తెలియజేస్తే ఆ అర్జీ ప్రజా సమస్య పరిష్కారం దిశగా గత తహసీల్దార్ గారు కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సదరు మైనింగ్ వారు వేరే ఓనర్స్ మారి మాకు చంద్రబాబు నాయుడు అండదండలు ఉన్నాయి, మేమేమైనా చేయగలము, చంద్రబాబు నాయుడు గారి అండదండలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి అండదండలు ఉన్నాయి, కాబట్టి మేము ఏమైనా చేయగలం అనే ఉద్దేశంతో దౌర్జన్యం చేస్తున్నారు. శ్మశానాలు, గ్రామ శ్మశానం కానీ, హరిజనవాడ శ్మశానం కానీ, అరుంధతివాడ శ్మశానం కానీ టోటల్గా ఆక్యుపై చేసేసి చుట్టూ ప్రహరీ కట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దానిపైన ఈరోజు మేము తహసీల్దార్ గారికి మరి ఈ విధంగా ఉంటే మేము ఖచ్చితంగా ప్రజల అండదండలతో ప్రజలు వచ్చి ఆఫీస్ మీద ధర్నా చేయడం జరుగుతుంది. లేదు హైకోర్టులో పిల్ కూడా వేసే అవకాశం ఉంది. హైకోర్టులో పిల్ వేసేదానికి మేము ప్రయత్నాలు చేస్తాం. గూడూరు పట్టణంలోని స్థానిక శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఉభయదాతలుగా శ్రీ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థంగా వారి భార్య శ్రీమతి ఇంద్రసేనారెడ్డి వ్యవహరించారు. వాడిద్దరు ఉన్నారంటే అప్పుడు చాలు రంగు నెట్టుకుంటున్నారు.
తినేవాళ్ళు కాదు వడ్డించేవాళ్ళు చేసేవాళ్ళు. ప్రసాదన్న పంపించా ముందా అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా కీర్తి చేరులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు, ఆయన మైకామైన్ ఓనరు మరియు గ్రానైట్ మైకామైన్ ఓనరు, ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ భార్య శ్రీమతి ఇంద్రసేనారెడ్డి గారు అన్నదాన వాళ్ళు లేని కారణంగా మేమే జ్ఞానదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఆయన ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.